దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఓ చేత్తో ఫ్రీ బస్ ఇవ్వాలి, ఇంకో చేత్తో దానికి డబుల్ తీసుకోవాలి. ఇది కూడా ఎంత పెద్ద దారుణం ఉంటుందంటే, ఉదాహరణకి చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్గా. కరీంనగర్ బయలుదేరాడండి పొద్దున్న. నేను కాదు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ భార్యను దింపుదామని బయలుదేరారు కరీంనగర్. ఓకే, ఇక్కడ నుంచి బస్సు ఎక్కారు, జేబీఎస్ నుంచి బస్సు ఎక్కారు, కరీంనగర్ దింపారనుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు మనకి బస్ టికెట్ 250, 300, వచ్చేప్పుడు అది 400 ఉంటుంది. ఇదేం సార్, వెళ్ళేప్పుడు రేటు వచ్చేప్పుడు రేట్లు పెంచాం ఇప్పుడే. గంటకి రేట్లు పెరుగుతాయి తెలుసా? ఈ దసరా సీజన్ రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా కదా ఈ సీజన్ మొత్తం. దసరా సీజన్ గంటకి రేట్లు పెరుగుతాయి, 50% రేట్లు అంట. మరి ఇంకేం ఉపయోగం ఫ్రీ బస్సులు ఇచ్చి? మీరు మహిళలకి ఒక చేత్తో ఫ్రీ బస్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి అదే చేత్తో మీరు దానికి డబల్ వసూలు చేస్తున్నారు. ఇది మీ ఫ్రీ బస్ పథకం. పల్లె వెలుగుల్లో కూడా అమలు అంటండి. 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు పల్లె వెలుగు బస్సుల్లో కూడా 50% అదనపు ఛార్జీలు. అంటే ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా? దోపిడీ కాదా ఇది? మీరు ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి దీన్ని దోచుకోవటం అనరా దీన్ని? ఇంత దారుణం అండి. మరీను బతుకమ్మ, దసరా పండుగలు నడిపే ప్రత్యేక బస్సులు అదనంగా 50% ఛార్జ్ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 20 తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలకి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పండగ ముగిశాక తిరుగు ప్రయాణం కోసం అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందంట. భారీగా వెళ్తారు, ఎందుకంటే ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా దసరాకి ఇంటికి పోవటం అనేది తెలంగాణలో ఆనవాయితీ. ప్రతి తెలంగాణ బిడ్డ దసరాకి ఇంటికి వెళ్తాడు, వెళ్ళకుండా ఎవరు ఉండరు కదా. బస్సుల్ని పెంచుతారంట, కాదంటలేదు, కానీ దాని ద్వారా 50% రేట్లు పెంచుతారంట అండి. 50% రేట్లు. దీని బదులు ఆ బస్సుల్లో, ఫ్రీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఉంటాయి కాబట్టి ఆ బస్సుల్లో కొట్టుకొని పోవటం, దానికన్నా జనాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే 50% హైక్ అంటే మామూలు విషయమా? దారుణం ఇది ఆర్టీసీ దగ్గర నుంచి.